ఎట్లా ఉంది తెలంగాణలో మొత్తం రైతునే రాజుని చేస్తా అన్నాడు. ఈ ప్రాంతానికి అసలు నీళ్ళే దొరుకుతలేవు అని అంటున్నారు. ఎట్లా ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? రైతును రాజు చేస్తా అంటే ఇదివరకు అయితే చేసింది ఏం లేదు. రెండేళ్లలో ఆ, ఆ రైతు గురించి ఏమి చేయలేదు. మా అంటే ఆయన పెంచిండు ధాన్యానికి, వర్షకాలానికి మొన్న ఈయన కొద్దిగా పెంచిండు, గంతకని ఇంక అంతకు మీద ఏం చేయలేదు. రైతు పెట్టుబడికి రైతు బీమా అని చెప్పిండు, దానికి ఏంది ఆయన పంటకే వేసిండు. ఈయన 2 పంటలకు కూడా ఇది వరకు 3వ పంటకు కూడా ఆయన డిసైడ్ ఒకసారి కన్ఫర్మ్ చేసినాక గవ్వి పడ్డాయి, మళ్ళీ ఒకసారి వేసిండు. ఈయన 2 ఏళ్లకు 4వసారి వచ్చేది కదా, 2 సార్లు వచ్చినాయి. మొత్తానికి ఎట్లనే మీ ఓట్లకు బోనస్ అన్నారు, రైతును రాజు అన్నారు, యూరియా అన్నారు, నీళ్లు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి ఎటు వస్తాయి. ఇప్పుడు నిర్మడి వచ్చినాయి కాళేశ్వరం నీళ్లు. అది అక్కడ నుంచి మిడ్ మానేరు, ఇది రంగనాయక సాగర్, దాని నుంచి ఇక్కడ పోసంపేట ప్రాజెక్టు, మళ్ళా ఇది మల్లన్న సాగర్ పోతాయి. మల్లన్న సాగర్ నీళ్లు మాకు రావాలి అక్కడ నుంచి, ఎత్తుపత్ర నుంచి, అక్కడ నుంచి అక్కడ మల్లన్న సాగర్ నుంచి వచ్చేటి. ఇప్పుడు రావట్లేదు, మొన్నిడిచిండు, అన్ని ఎండిపోయినా గిడిచిండు. కనీసం గుంట కూడా బారదు కాళేశ్వరం నీళ్ళతో అంటాడు. ఆయన ఇంట్లోకే ఎత్తుండేది. నిజంగా వాడుతుందా? కాళేశ్వరం నీళ్ళు రాకపోతే కాదు. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఆ కాళేశ్వరం నుంచి ఇక్కడ రావు, ఒకదాని నుంచి ప్రాజెక్ట్ లా కొన్ని కాకపోతే కొన్ని భాగమే కదా రాంది మరి ఏది మరి. ఇప్పుడు ఆ కాళేశ్వరం మొదలు పెట్టింది ఫస్ట్ నీళ్ళు వచ్చినాయా, ఇక్కడ వచ్చినాయా? పండేదానే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీకు వచ్చేది బొట్టు రాకపో యాడి సగం ఎండిపోవు. మళ్ళీ గింతగానం మేము చేయలే భూములు. ఈయన వచ్చినాక చాలా ఇక నీళ్ళ ఆధారం దొరికింది కాబట్టి ఇంత చేసినాం. ఈ తెలంగాణలో ఇంట్లో చారణ మందం పంట పండలే మాకు, ఈ నీళ్ళ వసతి లేక. ఇప్పుడు మంచిగా పండేటి ఈ సంవత్సరంలో నీళ్లు ఏదో వస్తాయి అని చెప్పి వేసిండ్రు. రైతులంతా ఏదో నిరుమట్లకి వస్తాయి, మనకు అదే టైంలో వస్తాయి, శీలరాళ్ళకు నీళ్ళు వస్తాయి అని చెప్పి వేసిర్రు. ఈ టైం ప్రకారంగా రాలేదు.